హాయ్, ఎలా ఉన్నారు? మీరు బాగానే ఉంటారులే. ఎలా ఉన్నారు అడిగినందుకు వీడియో స్కిప్ చేయకండి ప్లీజ్, ఆగండి. మై ఫేవరెట్ టాప్ 10 టాలీవుడ్ మూవీస్. ఇది నా పర్సనల్ ర్యాంకింగ్ ఏం లేదు. మీ టాప్ 10 వీడియో అయిపోయినాక కామెంట్ చేయండి. ఫస్ట్ అల వైకుంఠపురం, వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఆల్బమ్ నాకు. అల వైకుంఠపురంలో కామెడీ అంతా పర్ఫెక్ట్, అందుకోసం ఇండస్ట్రీ హిట్ అయింది భయ్య. క్లైమాక్స్ ఫైట్ అయితే నా ఫేవరెట్. చిత్రాల సిరఫ. నెక్స్ట్ జూలై. త్రివిక్రమ్ మూవీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని నా పర్సనల్ ఫీలింగ్. చాలా బాగుంటుంది మూవీ. విలన్ హీరో అయితే సేమ్ కైండ్ ఆఫ్ మైండెడ్ పర్సన్స్. చాలా బాగుంటాయి ఇద్దరి మధ్యలో. ఇద్దరికి ఈగో ఇష్యూస్ ఉంటాయి భయ్య. ఒకసారి అయితే ట్రై చేయండి, మూవీ చాలా బాగుంటుంది. విక్రమార్కుడు. రవణ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది మూవీలో. అంత పర్ఫెక్ట్ భయ్య ఈ మూవీ. రాజమౌళి తీసాడంటే అంత నెక్స్ట్ బ్రూస్లీ. రామ్ చరణ్ అన్న డ్యాన్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది మూవీలో. మూవీ చాలా బాగుంటుంది. కామెడీ అయితే వేరే లెవెల్ ఉంటుంది. చిరంజీవి గారి ఎంట్రీతో అయితే బట్టలు చింపేసుకో. నెక్స్ట్ ఛత్రపతి భయ్య. ప్రభాస్ అన్నకి ఏమన్నా ఎలివేషన్స్ పడితే యాక్షన్ అయితే సూపర్ భయ్య. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఇంకా చూసుకోండి. నెక్స్ట్ జగదేక వీరుడు, అతిలోక సుందరి. చిరంజీవి గారి డ్యాన్స్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్. శ్రీదేవి గారు అయితే వేరే లెవెల్. ఈ మూవీ టాలీవుడ్ క్లాసిక్ భయ్య. యమదొంగ చాలా ఫ్లాస్ తర్వాత ఎన్టీఆర్ అన్నకి పెద్ద హిట్ పడ్డ మూవీ. చాలా బాగుంటుంది. కామెడీ బాగుంటుంది, డ్యాన్స్ బాగుంటుంది, వేరే లెవెల్ మూవీ. నెక్స్ట్ నువ్వు వస్తావంటే నేను వద్దంటానా, నా ఫేవరెట్ ఆల్బమ్, వన్ ఆఫ్ ది మూవీ. ఇప్పటికి టీవీలో వస్తే ఎవ్వరు టీవీని వదలరు భయ్య. అందరు టీవీ మీదనే పడిపోతారు భయ్య మూవీ చూడడానికి. కలేజా. అప్పట్లో ఆడియన్స్కి మూవీ అర్థం కాక ఫ్లాప్ చేశారు, కానీ మూవీ చాలా బాగుంటుంది. బ్లాక్ బస్టర్ మూవీ భయ్య. ప్రభాస్ అన్న ఇంకా గోపిచందన్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. గోపిచందన్ అయితే విలన్గా కరెక్ట్ సెట్ అయింది. మూవీలో సాంగ్స్ కూడా బాగుంటాయి భయ్య. మీ టాప్ 10 కామెంట్ చేయండి భయ్య, లేకపోతే టాప్ 5 అయినా కామెంట్ చేయండి భయ్య. అది కూడా అవ్వకపోతే టాప్ 3 అయినా కామెంట్ చేయండి భయ్య. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి భయ్య, షేర్ చేయండి భయ్య, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి భయ్య.